కాబట్టి మిగిలి ఉన్న మీ ఇహలోక జీవితమును ఆయన యందు భయభక్తులతో గడుపుడు. ప్రైజ్ ది లార్డ్. మీ దగ్గర పెన్ను ఉంటే భయభక్తులతో గడపండి అన్న మాట అండర్లైన్ చేస్తుంది. ఎలా గడపంటారండి? ఎవరి ఎదుట? దేవుడి ఎదుట భయభక్తులు ఉండటం చాలా ముఖ్యం. ఈ రోజుల్లో కొంచెం జీతం పెరగగానే, డబ్బు పెరగగానే, ఒక అంతస్తు పెరగగానే, హోదా పెరగగానే అందరూ దేవుణ్ణి మర్చిపోతారు. పేతురు గారు భయభక్తులతో పెంచండి మీ బిడ్డలు, భయభక్తులతో పెరగండి. ఇప్పుడు ఇక్కడ ముగ్గురు ఫాదర్లు మేము డాన్ బోస్కో ఫాదర్ ఉదాహరణకి నాకంటే 4 సంవత్సరాలు పెద్దవారు. ఆయన ముగ్గురు లేచి ఫాదర్ దగ్గరే చదివారు. కిషోర్ ఫాదర్ గారు మన తెల్ల ఫాదర్ లేచి ఫాదర్ దగ్గర తర్ఫీలు పొందారు. నేను అక్కడే బోస్కో ఫాదర్. బోస్కో ఫాదర్ సెలవులకు వచ్చినప్పుడు పిల్లలందరినీ పోగు చేసేవాడు. పిల్లలందరూ పోగు చేసి మమ్మల్ని ప్రార్థనకు తీసుకెళ్ళేవాడు. 1 గంట క్రికెట్ ఆడించేవాడు. మేమందరం హ్యాపీగా బ్రదర్ గారు అప్పుడు వచ్చేవాళ్ళం. 1 గంట ఆడుకున్న తర్వాత అందరినీ జపాన్ తీసుకెళ్ళి మరి చెప్పేవాళ్ళు రేపు పొద్దున మనం పొద్దుంటే ప్రార్థన కూడా రావాలంటే మేము తెల్లారి దివ్య బలి తీసుకొచ్చేవాడు. ఆ విధంగా ఆటలాడుతూ పాటలు పాడుతూ దైవ భక్తిని మాలాంటి ఆయన కొన్ని చిన్న వాళ్ళకి ఆయన నాకు ఫర్ ఎగ్జాంపుల్ మార్గదర్శకులై గుడుకు తీసుకుంది. పేతురు గారు అంటున్నారు భయభక్తులతో పెంచండి మీ పిల్లల్ని. ఈ రోజుల్లో పిల్లలు అన్నీ ఉన్నాయి. ఫోన్ కల్చర్ వచ్చింది, ఇంటర్నెట్ కల్చర్ వచ్చింది, అన్నీ ఉన్నాయి. పిల్లలకి ఏం మిస్ అవుతుంది? భయభక్తులు మిస్ అవుతుంది. టీవీ మీద ఉన్న ఇంట్రెస్ట్, ఫోన్ మీద ఉన్న ఇంట్రెస్ట్ గుడి మీద, దేవాలయం మీద ప్రజలకి ఉండట్లేదు. ఇక్కడే కాదు, ప్రపంచం మొత్తం. ఒక 4 రోజుల క్రితం జర్మనీలో ఒక తల్లి తండ్రి వారి బిడ్డను తీసుకొచ్చారు. ఫాదర్ గారండి, మా బిడ్డకి మేము జ్ఞాన స్నానం ఇవ్వదలుచుకోలేదు, ఇప్పించదలుచుకోలేదు. మరి ఎందుకు వచ్చారమ్మా ఇక్కడికి? ప్రార్థన చేయించడానికి వచ్చాం కాదు. అంటే ఆ ఊర్లో ఆ దేశంలో ఏ పనికైనా 4 రోజుల ముందు అపాయింట్మెంట్ అడుగుతుంది. పెళ్ళి అయితే సంవత్సరం ముందు అడుగుతారు. అప్పటికప్పుడే ఫోన్ చేసి కిషోర్ బాబు గారు రేపు పుట్టినరోజు రండి. 1 month 2 months ముందే అపాయింట్మెంట్స్ అయిపోతాయి. వాళ్ళు వచ్చి ఒక 6 నెలల తర్వాత మా పిల్లవాడికి ఆశీర్వాదం ఇవ్వాలండి, జ్ఞానస్నానం అయితే వద్దన్నారు. ఎందుకు మరి ఆశీర్వాదం కావాలంటున్నారు, మరి జ్ఞానస్నానం ఎందుకు వద్దమ్మా మీ బిడ్డకి అంటే, మా పిల్లోడే పెద్దవాడిని, కొన్ని సంవత్సరాల తర్వాత మంచి చెడులో ఆయనే తెలుసుకోవాలి, ఆయనకి ఇష్టమైతే జ్ఞానస్నానం తీసుకుంటాడు, ఇష్టం లేకపోతే తీసుకుంటాడు. మరి ఆశీర్వాదం ఎందుకమ్మా అంటే దేవుడి కృప కావాలిగా ఫాదర్, దేవుడి కృప కావాలి కాబట్టి ఆశీర్వాదం అడుగుతావు. నువ్వు ఆశీర్వాదం కావాలి, నువ్వు దేవుడు నమ్ముతున్నావు. నువ్వు దేవుడు నమ్మినప్పుడు మరి నీ బిడ్డకి బాప్తిస్మం ఇస్తే మరి దేవుడు బాధ్యత లేదు ఫాదర్ గారు, ఆయనే తెలుసుకోవాలి. అప్పుడు నేను అన్నాను, మరి నీ బిడ్డకి అన్నం తినిపిస్తావా, ఆయన అడిగితేనే పెడతావా? చిన్న బిడ్డకి అమ్మ నాకు బట్టలు అంటేనే బట్టలు వేస్తావా, వాడు అడిగినా అడగకపోయినా బట్టలు వేస్తావా? లేదా అమ్మ నాకు స్నానం చేయించంటేనే స్నానం చేపిస్తారా పిల్లలకి? లేకపోతే తల్లిదండ్రులు అది స్నానం అవసరం అని గుర్తించి బిడ్డ అడిగినా అడగకపోయినా తల్లికి తెలుసు కాబట్టి, తండ్రికి తెలుసు కాబట్టి ఆ బిడ్డకి స్నానం చేపిస్తారు. మీకు తెలుసు అది మంచిది. మీ దృష్టిలో
మీలో ఏదైతే మంచిదో అది మీ బిడ్డలకు కూడా చేయాలని మీరు అనుకుంటారు. బాహ్య విషయం. అమ్మ నన్ను స్కూల్కి పంపండి పంపుతున్నారా బిడ్డలే? ఏమా నేను ఎల్లో అంటే ఏం చేస్తాను మీరు బిడ్డని? ఈ చెంప ఆ చెంప వాయిదే బడికెళ్ళు, బడికెళ్ళకపోతే ఎట్టాన్ని గద్దించి పిల్లలను బడికి పంపుతారు. అన్నం తినకపోతే ఆడిచ్చి లాడిచ్చి లేకపోతే 2 దెబ్బలను వేసి కనీసం 3-4 ముద్దలను పెట్టి బిడ్డని ఆహారం కడుపునేటట్టు చూస్తారు. మరి బాహ్య విషయాల్లో అంత శ్రద్ధగా ఉన్నామే. మీ బిడ్డకి పొడుగు అవుతున్నావు, స్నానం చేపిస్తున్నావు, బడికి పంపుతున్నావు, అన్ని విషయాల్లో బాగానే ఉన్నాయి. మరి గుడి దగ్గరికి వచ్చేప్పటికి నీ బిడ్డని భక్తిగా పౌలు గారు చెప్పినట్లు భయభక్తులతో నీ బిడ్డని పెంచాలనే బుద్ధి జ్ఞానం నీకు లేదా? అది మనకు లేదా? అన్నం అయితే పెడుతున్నావు, బడిగైతే పంపుతున్నావు, టాబ్లెట్ చేదుకున్నా వేస్తున్నావు, అన్నీ చేస్తున్నావు. ప్రార్థన అనగా భయభక్తులు అనగా తల్లిదండ్రులు బిడ్డల్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈరోజు వాక్యం మనల్ని గద్దిస్తుంది. ప్రియమైన దైవ బిడ్డలారా, మీ బిడ్డలనే భయభక్తులతో పెంచండి. స్కూలే కాదు, కాలేజీ కాదు, హాస్పిటలే కాదు, ఏ కాదు, ఆధ్యాత్మిక జీవితంలో కూడా మీ బిడ్డల్ని భయభక్తులతో పెంచండి. తర్వాత పౌలు గారు భయభక్తులతో పెంచడాన్ని చెప్పిన తర్వాత దేవుడు నిష్పక్షపాతంగా అందరినీ తీర్పు విధిస్తారు పౌలు గారు. తర్వాత ఇంకో ముఖ్యమైన విషయం ప్రియులారా, 19వ వచనం చదవండి. పేతురు రాసిన మొదటి లేఖ 19వ వచనం. నిష్కళంకమైన గొర్రెపిల్ల వంటి అమూల్యము క్రీస్తు రక్తము చేత క్రీస్తు రక్తము చేత మీరు విముక్తి కావింపబడి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు రక్తము చేత మనకు విమోచన జరిగింది అని పేతురు గారు అంటున్నారు. అని దానికంటే ముందు వాక్యం చదివితే కాలక్రమమున బంగారం విలువ ఏమైపోతుందంట? 19వ వచనం చదవండి. ఏదైనా మీ పూర్వుల నుండి మీకు లభించిన నిరుపయోగము జీవితము నుండి మీకు విముక్తి లభింపచేయుటకు ఏమి అర్పింపబడనో మీకు తెలియదు. అది కాలక్రమమున తమ విలువను కోల్పోవు వెండి బంగారముల వంటిది కాదు. ప్రైజ్ ది లార్డ్. మన జీవితం కానీ దేవుడి ప్రేమ కానీ విలువను ఎప్పుడు కూడా అని చెప్పి పేతురు గారు ఏమన్నారంటే, బంగారం విలువ పోతే, బంగారం కరిగిపోతే విలువ తగ్గుద్ది, కానీ నీ విలువ మాత్రం గట్టిగా చెప్పబడుతుంది. మన విలువ ఎప్పుడు ఏమవుతుందో గట్టిగా చెప్పాలి. ఉదాహరణకి ఈ నోటు కనపడుతుందా? నా దగ్గర ఈ ఫాదర్ గారు నాకు 100 రూపాయలు ఇచ్చారు. అడిగే నేను ఎవరు ఫాదర్ నాకు నోటు కావాలంటే 100 రూపాయలు ఇచ్చారు. దీనికి ఒక వాల్యూ ఉంది, అవునా? పిల్లలు చెప్పండి, ఇది ఎంత? 100 కదా. ఈ 100ని నేను ఒక మడత వేసా, 2 మడతలు, 3 మడతలు వేసాను. ఇది డ్రైనేజీలో పడింది ఉదాహరణకి. మరి నీ పేరేంటి? ప్రత్యూష ఈ 100 రూపాయలు చూసింది. ప్రత్యూష ఏం చెప్ప చిచి మురుగుట్లో పడింది తెస్తావా? చిచి బురదలో తెస్తావా? తెస్తావా? పడిపోయింది నాన్న, కానీ బురద గుంట్లో ఏం చేస్తావు? తీసి
తీసేం చేస్తావు 100 రూపాయలు? ఏం చేస్తారు? కడుగుదు. ఓ నాయన తెలివైన పిల్లలు కడుగుతారట. మరి వీడు నాన్న, మరి దీనికి మడతలు ఉన్నాయిగా. మడతలు ఉంటే ఏమవునా? సరే ఎట్లా దీన్ని మరి దీనిని ఏం చేస్తానంటే ఇంకా మడతలు పెడతాను. చూడండి, ఎట్టు మడతేసి నలిపేసి కుడుతులో పడింది. ఏమన్నా ప్రత్యూష ఏం చేస్తావు? కుడుతులో పడింది ఏం చేస్తావు? తీసుకుంటావా? తీసుకోవా? నిజంగా చెప్పాలి, తీసుకోవాలి. భయపడతాను అలా కుడుతులో పడితే తీస్తావా? తీసుకోవాలి. నిజంగా చెప్పాలి. మీరేం చేస్తారు? ఏం చేస్తారు? తీసుకుంటాం. ఇటు అంటే ఈ నోటుకి విలువ ఉంది కాబట్టి ఇది బురదగొట్టులో పడినా వాల్యూ పోకూడదు, కుడుతులో పడినా దీని వాల్యూ. ఒకవేళ ఇన్ని మడతలో పడినా మరకలు పడినా దీని వాల్యూ. ఈనాడు దేవుడు చెప్తున్నాడు, పోయినా బంగారం విలువ తగ్గిపోతేమో, బంగారం కరిగిపోతేమో, కానీ మీ విలువ మాత్రం ఎప్పటికీ, దేవుడి ఎదుట నీ విలువ ఎప్పటికీ పోతాము. గట్టిగా చెప్పడం కూర్చోనా. నువ్వు ఈ నోటు కంటే ఎక్కువ విలువ కలిగిన కాదు. నీ వాల్యూ గ్రేట్. అందరూ వదిలిపెట్టిన యేసయ్య మాత్రం ఎప్పుడు వదిలిపెట్ట. ఈరోజు చూసేటువంటి అదే, వాళ్ళందరూ విచారంతో ఉన్నారు, బాధతో ఉన్నారు. అయ్యో మా జీవితం ఎట్లా అయిపోయింది, మేము ఆశపడ్డాం, ఆయన మాకు రక్షిస్తాడనుకున్నాం, కానీ అది జరగలేదు అన్న విచారంతో వాళ్ళు ఉన్నారు. అయితే ఆ విచారంతో బాధతో ఉన్నటువంటి వారిని ప్రభు అలా వదిలిపెట్టలేదు. మీరు అనుకోవచ్చు, ఫాదర్ అది వాళ్ళ గురించి కదా, వాళ్ళ గురించే కాదమ్మా. ఆ ఎమ్మావు ప్రదేశానికి వెళ్ళిన శిష్యుడు ఎవరు ఉన్నారు? నువ్వు. మన కథలు అంతే. వాళ్ళే కాదు, వాళ్ళు మనకు ఒక ఉదాహరణగా ఉన్నారు. వాళ్ళు ఎలా విచారంతో ఉన్నారో నువ్వు కూడా జీవితంలో విచారంతో ఉన్నావు. వాళ్ళు ఎలా నిరాశతో ఉన్నారో నువ్వు కూడా నిరాశతో ఉంటున్నావు. ఒకసారి వారు ఎలా విరిగి నలిగిన హృదయంతో, వెలుతైన హృదయంతో, దిగ్భ్రాంతితో ఉన్నారో నువ్వు కూడా అలాగే ఉన్నావు. కానీ యేసయ్య వదిలిపెడతాడా? మనందరికీ తెలిసినటువంటి ఒక అద్భుతమైన పాట ఉంటుంది. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. అందరూ పాడండి. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టరు. కునుకు తీయరు, నిదురపోడు, కునుకు తీయరు, నిదురపోడు. తన రెక్కలతో నన్ను కాచును, తన రెక్కలతో నన్ను కాచును. అందరూ కలిసి ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు. మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు. తల్లి వారే, తండ్రి వారే, అందరూ పాడండి. తల్లి వారే, తండ్రి వారే, మరోసారి
విడిచిపెట్టడు. మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు. వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, మరోసారి వేదనలు కష్టాలు కమ్ముకొచ్చినా, ఓదార్చి నన్ను కాపాడుతారు. ఓదార్చి నన్ను కాపాడుతారు. ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు. మరోసారి ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు. కునుకు తీయరు. కొనుకు తీయడు నిదురపోడు. కొనుకు తీయడు నిదురపోడు. తన రెక్కలతో నన్ను కాచును. తన రెక్కలతో నన్ను కాచును. ఎవరు నన్ను ఎవరు నన్ను వదిలిపెట్టినను నా యేసు నన్ను విడిచిపెట్టడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, జర్మనీ దేశంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. ఆయన పుట్టినరోజుకి 85వ సంవత్సరం పుట్టినరోజు నన్ను పిలిచాడు. వెళ్ళాను. ఆ దేశంలో ఎక్కువ బీర్ తాగుతారు. కొంచెం బీర్ తాగుతూ ఒక మాట అన్నాడు. ఫాదర్ గారండి, నేను చాలా ఆస్తి సంపాదించుకున్నాను, పేరు సంపాదించుకున్నాను, కానీ నాకు చాలా బాధగా ఉన్నాను. ఏం బాధ అండి అని అడిగాను. మా అన్న తమ్ముళ్ళు నేను ఎప్పుడు చచ్చిపోతానా అని ఎదురు చూస్తున్నానండి. ఏంటంట? అన్నీ ఉన్నాయి, నాకు డబ్బు ఉంది, పేరు ప్రతిష్టలు ఉన్నాయి, కానీ శాంతి. నేను వీళ్ళని నమ్మాను, ప్రేమించాను, అందరికి ఆశ్రయించా. నేనేదో చిన్న దాన ధర్మాలు చేస్తుంటే నేను డబ్బు పాడు చేస్తున్నా ఉన్నాను. నేను ఎప్పుడు చచ్చిపోతాను అని మీరు అనుకోవచ్చు. ఫాదర్, ఆ జర్మనీ దేశం కాదు, ఇక్కడ కాదు, ఇక్కడ కూడా తమిళనాడులో బ్రదర్గా ఉన్నప్పుడు ఒక ఇంటికి ప్రతిరోజు ప్రతి వారం ఏదో ఒక సంప్రసాదం ఉన్నాయి. భర్త మిలిటరీలో పనిచేసేది, కాలుకి గాయమైంది. సంప్రసాదం ఇస్తాను. నేను ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాను, సంప్రసాదం చేస్తున్నాను. కానీ నేను ఎందుకంటే ఏడుస్తున్నాడంట, కాలు నొప్పి. రాత్రి కూడా ఏడుస్తున్నాడంట, నొప్పి. వాళ్ళ భార్య ఏమంటుంది? బ్రదర్ గారు వచ్చినప్పుడు నవ్వుతున్నాం, హ్యాపీగా మాట్లాడుతున్నాం, నాకేం నడకం ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా, ఎప్పుడు ఏడుస్తూ ఉన్నా అని బ్రదర్ కాబట్టి మా ఆయన చచ్చిపోవాలని ప్రార్థన చేయలేదు. నేను ఏం చేయాలి? ఏం చేయాలి? ఎవరు చచ్చిపోవాలని? తమిళనాడు నేను మా ఆయన చచ్చిపోవాలని ప్రార్థన చేయాలి, ప్లీజ్ బ్రదర్ అని ఇంటున్నా. ఏం చేయండి అమ్మా తప్పమ్మ, మీకేం తెలుసండి, నేను బాధపడతాను. మరి డబ్బు సంపాదించండి మిలిటరీలో ఉన్నప్పుడు, నీకు బంగారం కొన్నాడుగా, ఇల్లు కొన్నాడు కానీ భర్త, అప్పుడు హ్యాపీ. మరి ఎంతో కాలు దెబ్బ జరిగింది, బాధలో ఉన్నాడు. భార్య మాత్రం వదిలించుకోవాలని 2 వారాల వరకు మళ్ళా ఇంటికి వెళ్ళి పెద్ద 10 days అక్కడ. నేను అనుకోవడం, అయ్యో పాపం ఆ వ్యక్తి చనిపోయాడు అనుకోండి. ఈరోజు ఆయన ఏడుతున్నాడు, చచ్చిపోయిన భార్య
సారీ మన నవ్వకూడదు, క్షమించండి. కానీ ఆయన ఏంటి సార్ ఏమైంది బ్రదర్, మా భార్య మామూలుగానే తిట్టుకుంటూ మ్యాట్నీకి ఎలా ఉంటుంది, మ్యాట్నీ తలస్నానం చేయడానికి బాత్రూంలోకి వెళ్ళింది. కాలు జరిగి డబ్బేలు పడి తలకే బాత్రూమ్ సింక్ అక్కడ తగ్గి చచ్చిపోయింది. ఈ స్టోరీ ఎందుకు మనం ఒకటనుకుంటున్నాం, దేవుడు ఇంకోటి ఇది అన్నారు ఆశపడ్డారు కానీ శిష్యులు ఇంకోటి జరిగింది. మన జీవితంలో కూడా అసలు ఏమనుకుంటుందో ఆపోజిట్ కూడా జరుగుతాం. ఇక్కడ నేను చెప్పాలని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఆయన బాగా ఉన్నాడు, సఫలసారం తీసుకుంటాడు, ప్రార్థన ఉన్నాడు, బాగా ఉన్నాడు. నేను ముఖ్యం మీకు చెప్పాలన్న విషయం ఏంటంటే, మన అందరూ వదిలిపెడతారు కొన్ని సందర్భాలు, నా అనుభవం వేస్తారు. యేసయ్య మాత్రం నిన్ను ఈ శిష్యుల మధ్యలోకి ఎట్లా వచ్చాడో, ఈ ఇద్దరు యువకుల ముసలి వాళ్ళ ఎవరు ఇద్దరు ఎమ్మాకి ఎత్తున్నారు కదా శిష్యులు, వాళ్ళు వృద్ధుల యువకుల గట్టి చెప్పాలి, ఎవరండి యువకులు. ఈ మాట నాకు చాలా నచ్చింది. ఈరోజు యూత్ సెంటర్లో 5 సంవత్సరాలు మా చిన్నతనంలోనే పనిచేసిన పాలు గారు ఉన్నారు, పోస్టో పాలు. ఆయన ఎక్కడికి వెళ్ళినా నోరు వేశారంటే ముందు వచ్చేది యువకుల కొరకు ప్రార్థన చేయాలన్నారు. నేను ఫోన్ మాట్లాడినా ఒక 10 నిమిషాలు ముందో 80 ఎప్పుడో అది యూత్ వారి కోసం చూసుకున్నా ప్రార్థన చేయి. జర్మనీలో కూడా యూత్ వారి దగ్గర పెట్టు, మన యువకుల కొరకు కృషి చేయాలి. యేసు ప్రభు కూడా యువకుడు కానీ చనిపోయాడు, 33 సంవత్సరాలే, తన వయసే కాదు కదా. ఈ ఇద్దరు యువకులు విచారంలో ఉన్నారు కదా, నిరాశలో ఉన్నారు కదా. ఇది ఇప్పటికీ జరుగుతుంది. ప్రపంచంలో చాలా యువకులు నిరాశలో ఉన్నారు. ప్రపంచంలో చాలా యువకులు నిరాశతో ఉండటమే కాదు, కొందరు ఊరు పోసుకుంటున్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఎందుకంటే వాళ్ళు యేసయ్యని రానివ్వట్లా. ఎవరు రానివ్వట్లా? యేసయ్యని వాళ్ళ జీవితంలోకి యేసయ్య వచ్చినా వాళ్ళు తోసేస్తున్నారు. మన విచారంలో యువకులు యేసయ్యని ఆహ్వానించారు. యేసయ్య నీ జీవితంలో రానివ్వండి. ఆయన నీ విచారాన్ని తొలగిస్తాడు, నీ బాధను తొలగిస్తాడు, నీ నిరాశను తొలగిస్తాడు, నీకు నూతన జీవితాన్ని యేసయ్య ప్రసాదిస్తాడు. ఆయన జీవితంలో ఆహ్వానించుకోండి. చివరికి ఒక పాఠం ముగిస్తారు. ఇంగ్లాండ్ దేశంలో ఒక చెరువులో ఒక 7th యాక్ట్, ఒక యంగ్ మ్యాన్, 22 సంవత్సరాల వయసు. ఎన్ని సంవత్సరాలు? 7th యాక్ట్. పోలీసులు వచ్చారు, 7 తీశారు. జేబులో లెటర్ ఉందని ఎదుగుతున్నారు. ఒక లెటర్ కనిపించింది. చదివితే, మా అమ్మ నాన్న చాలా గొప్పవాళ్ళు, నేను ధనవంతులు, మా నాన్న కనిపించాడు, కానీ వారు ఇచ్చినటువంటి స్వేచ్ఛని, డబ్బుని నేను పాడు చేశాను, తాగుడుకు బానిసయ్యాను, డ్రగ్స్ తీసుకుంటున్నాను, నేను బతకడానికి అనాథుని అని ఉత్తరం రాసి కానీ ఒక కొడుకు చెరువులో దూకేసి ఆత్మహత్య, నిరాశ వల్ల. ప్రియమైన దేవుడు పెట్టాలా, ఎమ్మాకు మార్గంలో జరిగిన సంఘటన ఎక్కడో జరగడం కాదు, నీ కుటుంబంలో జరుగుతుంది, నా కుటుంబంలో జరుగుతుంది. మన కుటుంబంలో యువకులు చాలా మంది నిరాశలో ఉన్నారు, నిష్ఠూరంలో ఉన్నారు, బాధతో ఉన్నారు, ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనం అలా ఉన్నాం. యేసయ్యని ఆహ్వానించండి, నీ విలువ పోదు. ప్రియమైన దేవుడి బిడ్డ, ఈ 100 రూపాయల నుండి విలువ పోకుండా నువ్వు కూడా విలువ పోకుండా ఉన్నావు. గుర్తుంచుకో, యేసయ్య నీకు తెలియకుండా వస్తాడు. రానే వ్యక్తుల రూపంలో వస్తాడు, పాద రూపంలో వస్తాడు, తల్లిదండ్రుల రూపంలో వస్తాడు, స్నేహితుల రూపంలో యేసయ్య నీకు వస్తాడు. ఆయన రానే ఉంటాడు, ఆయన బోధిస్తాడు, నువ్వు ఆయన బోధ వినాలి. రొట్టె విరుస్తాడు, నువ్వు ఆ రొట్టెను స్వీకరించి సప్రసాదం తీసుకో.
దేవుడు బలపరుస్తాడు. పేతురు గారు చెప్పినట్టు భయభక్తులతో బిడ్డలను అంటుంది, బంగారం విలువ పోతే నీ విలువ మాత్రం ఈ తలంపుతో ఈ పూజలో యువత యువకుల కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తారు. మన ఊళ్ళో ఎవరు చనిపోకూడదు, మన ఊళ్ళో ఎవరు నిరాశలు అవ్వకూడదు. యేసయ్యను ఆహ్వానించుకున్నాం. పితా పవిత్రాత్మ పరలోకమును భూలోకమును Swami